ఇదిగోండి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పొట్లకాయ ముక్కలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసి సరిపడా సాల్ట్ వేసుకొని ముక్కలు కలుపుకోవాలి. పెట్టకూడదండి, మూత పెట్టేస్తే ఇవి వాటర్ వచ్చేస్తాయి కదా, ఫ్రై అవ్వవు, మెత్తగా అవుతాయి. అందుకని మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. పోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. కాయ తిని గుడ్డు తినకూడదు అంటారు కదా, నాకైతే తెలియదండి, మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి. ఏందండి ఇప్పుడు కారం వేసుకుందాం. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 4 రెబ్బలు చిన్నుల్లిపాయలు ఇలా మెత్తగా దంచి వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలండి. సిమ్లో పెట్టి కొంచెం మగ్గనివ్వాలండి. అలాగా కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుండిద్దండి. వేసుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటే సింపుల్గా అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.